ఆయిల్లో వేయించాను. ఆ తర్వాత కొంచెం అలా ఇంగు పోపు పెట్టేసాను అనమాట. ఇప్పుడు బాగా కలుపుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుతుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా పప్పు మనకి ఉడికింది. వాటర్ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా అలా సరిపోయిందనమాట. చూసారు కదా, చాలా చక్కగా అయిపోయింది. ఇక కాస్త ఉడికించిన పప్పుని కాస్త వాటర్లో వేసుకుని అంతేనండి, ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే పోపు పెట్టడం. సో సింపుల్గా పప్పుల్స్ ఆ విధంగా పెట్టేశాను. ఇంకా ఇదేనండి ఈరోజు బెండకాయ ఫ్రై, అలాగే టమాటో పప్పుల్స్ యాక్చువల్గా విడిగా మీరు చూడాలనుకుంటే రెసిపీ కూడా నేను చేశాను, మీరు అది కూడా చూడొచ్చు. చాలా సింపుల్గా కాస్త పప్పుల్స్, దానిలో కాస్త సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. ఇంత మంచి వెజ్ కాంబో చూసారు.